త్వరలో మీ ముందుకు లోకానికి తెలియబరిచిన శ్రీమద్ భగవద్గీతలోని విశేషాంశాలను అతి సులభంగా సున్నితంగా అందజేయాలనే మా చిన్న ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నారు మన భగవద్గీత ఉపాసకులు శ్రీ మంత్రి ప్రగడ శ్రీధర్ గారు. శ్రీమద్ భగవద్గీత అంశాలను తెలుసుకునేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీతలో భక్తి యోగంతో పాటు ధ్యానయోగం, కర్మయోగం, జ్ఞానయోగం అనే 4 యోగ మార్గాలు ఉంటాయి. పరమాత్మ నుంచి అసంఖ్యాకమైన జీవాత్మలు వెలువడి ఈ ప్రకృతిలోకి ప్రవేశించాయి అని చెప్పి ఒక ఉపనిషత్ చెప్తుంది. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్ఠాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. పరమాత్మ, జీవాత్మ, కన్ను, చెవి, చర్మము, ముక్కు, మన నాలుక. భాగవతం ప్రకారం, గర్భోపనిషత్ ప్రకారం ఆ జీవాత్మకు తన గత జన్మ స్మృతి కలుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, ఇవాళున్న వస్తువు రేపుండదు, ఇవాళున్న మనిషి రేపుండడు. దీన్నే ఇంకొక శ్లోకంలో చెప్పారు, అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వమాం. అలాగే పరమాత్మకు కూడా మనం యతంతస్య దృఢవ్రతాః, పట్టిన పట్టేదో పట్టకనే పడితే పట్టు నెగ్గు వరకు పట్టు వదలబోకు అన్నారు సాయిబాబా. నాశయామి అజ్ఞానజం తమః. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినదే ఉద్ధవ గీత, భగవద్గీత లాంటిదే అది కూడా. లోకానికి తెలియజేయాలని నరుడికి నారాయణుడు బోధించిన శ్రీమద్ భగవద్గీతలోని విశేషాంశాలను సులభంగా, సూటిగా ప్రముఖ ప్రవచనకర్త శ్రీ మంత్రి ప్రగడ శ్రీధర్ గారు అందించే ప్రవచనాలు మీకోసం.